కళ్ళు తెరవకూడదు. నో చీటింగ్స్. ఇప్పుడు నా బంగారం చేప కళ్ళతో నేను ఏం రాశానో చూడొచ్చు. వావ్ కృష్ణ, నీ మనసులో అనుకుని కూడా రాసింది ఇదేనని నా మనసుకు అనిపించింది బంగారం. మహి గెలిచావురా, నువ్వే గెలిచావు. చెప్పు, నీకేం కావాలో అడుగు, ఇస్తాను. ఇది పందెం అనుకోను బంగారం, మన లైఫ్, మన భవిష్యత్తు. ఎప్పటికీ నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి, అంతకన్నా నేనేం కోరుకోను. ఐ లవ్ యూ మహి, ఐ లవ్ యూ. ఒక చెంప మీద ముద్దు పెడితే వాపు వస్తుంది, ఈ పక్కన కూడా. మన మధ్య ఉండే బంధానికి ఇదొక పరీక్ష అనుకుంటున్నాను పార్వతి. క్యాలెండర్లో చూయించినట్టు మనమున్నామా, లేకపోతే మనమున్నట్టు క్యాలెండర్లో చూయిస్తుందో తెలియట్లేదు. ఈరోజు డ్రెస్ కోడ్ అని మెన్షన్ చేసింది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కలర్ నువ్వు వేసుకునే డ్రెస్ కలర్కి మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. మ్యాచ్ అయితే నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,